గీతం డీమ్డ్ యూనివర్సిటీ గీతం వర్సిటీని 1980లో స్థాపించారు. అత్యుత్తమ విద్యా విధానాలతో గీతంను ఏర్పాటు చేశారు. గీతం ఒక ప్రత్యేకమైన విద్యా సంస్థ. విద్యార్థుల్ని మోడల్గా తయారు చేయడంలో, డెవలప్ చేయడంలోనూ ఇన్స్పైరింగ్గా పనిచేస్తుంది. విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరులో గీతంకు 3 క్యాంపస్లున్నాయి. ఇప్పుడు గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ విశాఖపట్నం ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ గణపతి గారు మనతో పాటు ఉన్నారు. ప్రొఫెసర్ గణపతి గారు ఫార్మసీలో పీజీ చేశారు. యూకేలో ఫార్మకాలజీలో ఎంఎస్సీ చేశారు. ఆయన పేరు మీద 3 పేటెంట్స్ ఉన్నాయి. 200కు పైగా రీసెర్చ్ పేపర్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్ లో ప్రజెంట్ చేశారు. 56 మంది పీహెచ్డీ స్టూడెంట్స్ ని సూపర్వైజ్ చేశారు. ఫార్మసీ టీచర్ ఆఫ్ ద ఇయర్ గా నేషనల్ అవార్డు దక్కించుకున్నారు. అంతేకాదు చాలా అకాడమిక్ అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ప్రొఫెసర్ గణపతి గారు విద్యా వ్యవస్థలో చాలా పదవుల్లో పనిచేశారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేశారు. 35 ఏళ్ల అనుభవం ఉన్న ప్రొఫెసర్ గణపతి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ముందుగా మీ ఫార్మసీ కాలేజ్ ప్రత్యేకతలు ఏంటి సార్? గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఇది వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఇన్ గీతం అమ్మ. గీతం యూనివర్సిటీలో 9 ఫ్యాకల్టీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, డెంటల్, నర్సింగ్, ఫార్మసీ, లా, సైన్స్, హ్యుమానిటీస్ అండ్ మేనేజ్మెంట్. ఈ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఇస్ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఇన్ ది గీతం యూనివర్సిటీ. ఇది ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ని గ్లోబల్ లీడర్గా చేయాలని, తర్వాత క్వాలిటీ టీచింగ్ ఫార్మసీ ఎడ్యుకేషన్లో ఇస్తూ మంచి కాంపిటెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫ్యాకల్టీ అవన్నీ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు బీఫామ్లో ముందుగా 60 సీట్లు ఉండేది 100 సీట్లతో అప్రూవల్ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఫార్మసీ ఇన్స్టిట్యూట్ ఈజ్ హౌస్డ్ ఇన్ 7th ఫ్లోర్ బిల్డింగ్ with excellent infrastructure, building and classrooms with latest LCDs, smart boards and excellent infrastructure facilities తో గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఉన్నది. తర్వాత ఈ ప్రస్తుతానికి గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ 4-year బీఫామ్ ప్రోగ్రామ్ and 2-year ఎంఫామ్ ప్రోగ్రామ్ with 5 స్పెషలైజేషన్స్. రీసెంట్గా ఫార్మస్యూటికల్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ అని చెప్పి న్యూ స్పెషలైజేషన్ పీసీఐ వాళ్ళ అప్రూవల్తో వచ్చింది. సో 5 స్పెషలైజేషన్. తర్వాత పిహెచ్డి ప్రోగ్రామ్స్ బోత్ ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైం ప్రోగ్రామ్స్ మేము అందిస్తున్నాం. ఈ పిహెచ్డి ప్రోగ్రాంలో కూడా ప్రస్తుతం ఒక 120 స్కాలర్స్ మాతో వర్క్ చేస్తున్నారు. అండ్ గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో ఎన్నో రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మంచి ఫ్యాకల్టీ విత్ ఆల్ ది ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ హ్యావింగ్ PhD degrees అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఫండెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యూనివర్సిటీ UGC ఫండ్స్తో నడుస్తున్న రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. మంచి రీసెర్చ్ యాక్టివిటీస్ బాగా ఇన్స్టిట్యూట్లో జరుగుతూ ఉంటాయి. మేము అడ్మిషన్ తీసుకునేటప్పుడు కూడా క్వాలిటీ స్టూడెంట్స్ని తీసుకోవడంతో చక్కగా అంటే వీఆర్ ప్రిపేరింగ్ వెరీ గుడ్ ప్రొఫెషనల్స్, ఎక్సలెంట్ ప్రొఫెషనల్స్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. ఈ స్టూడెంట్స్ ఫార్మసీ డిగ్రీ రాగానే మేము ఈ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్ అవి కండక్ట్ చేస్తూ ఉంటాము. అందులో వెరీ ఇంపార్టెంట్ కంపెనీస్ లైక్ దివీస్ ల్యాబొరేటరీస్, థెరడోస్ కంపెనీ, మైలాన్, రెడ్డి ల్యాబొరేటరీస్, వీళ్ళు నెస్లే ఫార్మా, వాళ్ళతో మాకు కొలాబరేషన్ ఉంది. వాళ్ళు వచ్చి ప్లేస్మెంట్స్, సెలక్షన్స్ అవి చేస్తూ ఉంటారు. సో మా స్టూడెంట్స్ బీఫామ్ అయిన తర్వాత కొంతమంది MS ప్రోగ్రామ్ హైయర్ ఎడ్యుకేషన్కి US లాంటి కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. కొంతమంది మాస్టర్ ఆఫ్ ఫార్మసీ చేస్తూ క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. సో గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉండడంతో వీఆర్ గివింగ్ వెరీ గుడ్ ట్రైనింగ్ టు ది ప్రొఫెషనల్స్. సో మా స్టూడెంట్స్ మోస్ట్లీ ఈ ఫార్మా ఇండస్ట్రీస్, మోస్ట్లీ వాళ్ళ ప్లేస్మెంట్స్ ఫార్మా ఇండస్ట్రీస్ ఆర్ ఇన్ హైర్ ఇన్ ది గవర్నమెంట్ పొజిషన్స్ యాజ్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్, కెమికల్ ఎగ్జామినర్స్, ఎనలిస్ట్, ఈ పోస్ట్ అన్నీ వస్తూ ఉంటాయి గీతంలో. సో వీ గివ్ వెరీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ. ఓకే సార్,
ఓకే సార్, ఇప్పుడున్న కరోనా పాండమిక్ టైంలో చదువులు ఎలా ఉండబోతున్నాయి అండ్ ఫార్మా రంగంపై ఏమన్నా ప్రభావం పడిందంటారా? Yes, it's a good question. The coronavirus is a very unusual and unanticipated and uninvited virus, though. Education మీద ఇంపాక్ట్ ఉంది, ఫార్మా ఎడ్యుకేషన్. కానీ మేము ముందుగానే ఈ గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో ఉన్న ఎక్సలెంట్ ఇది ఏమిటంటే ముందుగానే మేము అకాడమిక్ క్యాలెండర్ ఒకటి తయారు చేస్తాము. అది with all heads of the institutes, in the presence of Vice Chancellor and Registrar, we prepare an academic calendar, పక్కా academic calendar. దాని ప్రకారం ఆ షెడ్యూల్ ప్రకారం క్లాస్ వర్క్లు, ఎగ్జామినేషన్స్, మిడ్ ఎగ్జామినేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు ఒక డేట్ ఇచ్చి ఈ రోజున ఎగ్జామినేషన్ అని అంటే ఈవెన్ పేరెంట్స్ కూడా దే నో దట్ దేర్ వార్డ్ ఈజ్ రెడీ అండ్ రైటింగ్ ఎగ్జామినేషన్. అంత పక్కాగా ఒక అకాడమిక్ క్యాలెండర్ తయారవుతుంది, దాని ప్రకారమే చేస్తూ ఉంటాం. సో ఫార్చునేట్గా ఈ వైరస్ వచ్చేటప్పటికి 75% ఆఫ్ ది ప్రోగ్రామ్ మేము కోర్స్ కంప్లీట్ చేసాము, ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇక ఈ పాండమిక్ వైరస్ రావడం వల్ల మేము ఏం చేసాం, ఈ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసాం. గీతం యూనివర్సిటీలో ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ మేము ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసాం. అది కాకుండా మిగతా 25% ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడానికి అండ్ ఆల్సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ది ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్. వాళ్ళ ప్రాజెక్ట్స్ అట్ వాళ్ళ డిగ్రీస్ అన్నీ ఇచ్చేసాం అండ్ ఫైనల్ ఇయర్ పిల్లలు ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి అప్లై చేస్తున్నారు. సో ఇట్ ఈస్ one institute in the country which as per the government rules, as per the statutory bodies, regulations and rules, we have conducted the examination in time in the month of May and we have given the results to final year students. So Geetham Institute of Pharmacy or Geetham University lo jarige anta kuda perfect, everything pre-planned ga chakkaga jarigindi. ఇది కాకుండా ఈ కోర్సెరా ప్లాట్ఫామ్ కూడా మేము ఉపయోగించాము. శ్రీ భరత్ గారు మా యంగ్ ప్రెసిడెంట్ అండ్ వెరీ డైనమిక్ లీడర్ ఆఫ్ గీతం అండ్ అవర్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామకృష్ణ గారి సహాయంతో, సపోర్ట్తో ఈ కోర్సెరా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఇది ఈజ్ ఎన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. దాని నుంచి కూడా కొన్ని కోర్సెస్, ఫార్మసీ రిలేటెడ్ కోర్సెస్ని మేము ఇంట్రడ్యూస్ చేసి స్టూడెంట్స్కి ఒక్కొక్కళ్ళు 2 ప్రోగ్రామ్స్ 3 ప్రోగ్రామ్స్ చేశారు and they got their certificates in Coursera. It is an add-on courses and we have given actually additional credits those who have done the Coursera programs. So ఇది మేము అంతగా ఫీల్ అవ్వలేదు. అది దాని ఇంపాక్ట్ ఉన్న కోవిడ్ ఇంపాక్ట్ ఎడ్యుకేషన్ మీద ఉన్న గీతం ఇన్స్టిట్యూట్లో కాలేజెస్ అన్నీ కూడా చక్కగా వీ హ్యావ్ డన్ పర్ఫెక్ట్లీ వెల్ యాజ్ పర్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవుతూ మేము చాలా చక్కగా ఈ అకాడమిక్ ఇయర్ని కంప్లీట్ చేసాం. ఈ న్యూ అకాడమిక్ ఇయర్ కూడా మేము 2020-21 అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. అంతా ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ పర్ఫెక్ట్లీ అండ్ ది స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ గివింగ్ ఆల్మోస్ట్ మన రెగ్యులర్ ఎడ్యుకేషన్ లాగే. మేము అంతగా ఫీల్ అవ్వలేదు, కోవిడ్ ఎఫెక్ట్ అంతగా లేదు మా ఇన్స్టిట్యూట్ మీద. సార్, ఇప్పుడు ఫార్మసీ కోర్సులో స్టూడెంట్స్కి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఫార్మసీ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి సో ఎక్సలెంట్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయండి. అండ్ మోస్ట్లీ స్టూడెంట్స్ ఫార్మా ఇండస్ట్రీలో యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెమిస్ట్, ప్రొడక్షన్ కెమిస్ట్, అనలిస్ట్గా వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే రెగ్యులేటరీ అఫైర్స్లో చాలా పోస్టులు అవి ఉంటాయి. అలాగే స్టేట్ గవర్నమెంట్ అయితే డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్, అనలిస్ట్, కెమికల్ ఎగ్జామినర్స్గా వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో హాస్పిటల్ ఫార్మసిస్ట్గా కూడా ఫార్మకో విజిలెన్స్ యాజ్ ఎ క్లినికల్ రీసెర్చ్ సైంటిస్ట్ అండ్ ఆల్సో ఇన్ ది మార్కెటింగ్ ఫార్మసీ ప్రొఫెషనల్స్ వర్క్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఫార్మసిస్ట్లుగా ముందు చాలా ఫ్యూచర్ ఉందమ్మా దీనికి. యాక్చువల్గా ఈ డాక్టర్స్ ఫార్మసీ వాళ్ళ అడ్వైజ్ తీసుకుంటే చాలా చక్కటి నెంబర్ 1 ట్రీట్మెంట్ మనం ఇవ్వగలం. ఫార్మసీ ప్రొఫెషనల్స్ మేము ఇచ్చే కరికులంలో ఎలా ఉంటుందంటే ఇట్ క్యాటర్స్ ది నీడ్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ అండ్ ఆల్సో ది హాస్పిటల్ ప్రొఫెషన్ యాజ్ అ ప్రొఫెషనల్స్ ఇన్ ది హాస్పిటల్. సో డాక్టర్స్ సజెషన్ తీసుకుంటే కరెక్ట్ మెడిసిన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ అమెరికా లాంటి దేశాల్లో, ఫారిన్ కంట్రీస్లో ఏమిటంటే
డాక్టర్స్ వాళ్ళు డయాగ్నైజ్ చేస్తారు, ఆ డిసీజ్ ఏమిటని డయాగ్నైజ్ చేస్తారు. అండ్ ఫార్మసిస్ట్ సలహా తీసుకుంటూ ఉంటారు. ఈ ఈ డిసీజ్గా డయాగ్నైజ్ చేసాము, ఈ మెడిసిన్ ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము అని చెప్పి డాక్టర్ అని ఫార్మసిస్ట్తో కన్సల్ట్ చేస్తారు. సో ఫార్మసీ మ్యాన్కి ఏమిటంటే ఈ డ్రగ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, వాటికి ఇచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ బాగా తరువుగా ఉంటారు కాబట్టి ఈ డ్రగ్స్ ఇలా ఇవ్వచ్చు, ఇలా ఇవ్వకూడదు, కొన్ని కాంబినేషన్స్ ఇవ్వకూడదని సలహా ఇవ్వడంతో నెంబర్ 1 ట్రీట్మెంట్ వస్తూ ఉంటుంది. డ్రగ్ యొక్క ఫార్మకోకైనెటిక్స్, డైనమిక్స్, ది నేచర్, ఈ డ్రగ్ లోన ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అన్న అన్ని కూడా ఫార్మసీ ప్రొఫెషనల్స్ తరువుగా ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుస్తుంది. సో ఒక డాక్టర్ గారు ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు, రాసేటప్పుడు ఫార్మసిస్ట్తో కన్సల్ట్ చేసి ఇస్తే నెంబర్ 1 ట్రీట్మెంట్ వస్తుంది. దానివల్ల ఏమిటంటే కరెక్ట్ డోసేజ్ ఇస్తూ ఉంటాం, కరెక్ట్ డోస్ ఇస్తాము, ఎక్సెస్ డ్రగ్ అన్నెసరిగా మనం లోడ్ చేయం పేషెంట్కి. సో బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఫార్మసిస్ట్ సలహాతో తీసుకుంటే డాక్టర్స్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వగలం. స్లోగా ఇండియాలో ఆ అండర్స్టాండింగ్ వస్తుంది. విదేశాల్లో అయితే ఇది ఫార్మసిస్ట్ లేకుండా డాక్టర్స్ అసలు డ్రగ్ని ప్రిస్క్రైబ్ చేయరు. సో ఇండియాలో కూడా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు డాక్టర్స్ కూడా స్లోగా కన్సల్ట్ చేస్తున్నారు. ఐ థింక్ ఫ్యూచర్లో ఇంకా ఫార్మసీ ప్రొఫెషన్ చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే సార్, ఫార్మసీ కోర్సులకు గీతమే బెస్ట్ చాయిస్ ఎందుకు? అడ్మిషన్స్ ఎలా ఉంటున్నాయి సార్? గీతంలో ఫార్మసీ అడ్మిషన్స్ 100% అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈవెన్ పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర అనుకోవచ్చు, మా సన్ ఆర్ డాటర్ ఈరోజు ఈ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఎందుకంటే మాకు జీలర్న్ అనే ప్లాట్ఫామ్ ఉంది. దాని ద్వారా పేరెంట్స్కి పిల్లల యొక్క స్టూడెంట్ అటెండెన్స్ అది తెలుస్తూ ఉంటుంది. క్లాస్కి ఎంతో అటెండ్ అవుతున్నారో లేదో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. అంచేత ఈ జీలర్న్ అనే ప్రాసెస్ గీతంలో ఉంది. నెంబర్ 2 మెంటార్ మెంటీ సిస్టమ్. అంటే ఒక ప్రతి టీచర్కి 10-15 మంది స్టూడెంట్స్ని మేము అటాచ్ చేస్తాం. ఎవ్రీ వీక్ 2 times వీళ్ళు మీట్ అవుతూ ఉంటారు. టీచరు ఆ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఎవరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఏ సబ్జెక్ట్ సరిగా ఫాలో అవ్వట్లేదు, అదంతా కూడా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. యాజ్ ఎ కోఆర్డినేటర్ ఆ టీచర్ ఏమో ఆ కన్సర్న్ సబ్జెక్ట్ ఉన్న మాస్టర్తో మాట్లాడి, పలానా స్టూడెంట్లు మీ లెక్చర్ ఇలాగ అర్థం కావట్లేదని, మీరు ఇలాగ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలని అన్ని కూడా ఈజ్ ఇన్ బిట్వీన్ ఒక ఫెలిసిటేటర్గా ఉంటాడు అనమాట, బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్స్. సో ఈ మెంటార్ మెంటీ సిస్టమ్ అది వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ వీఆర్ యూజింగ్ ఇన్ గీతం. అండ్ నెక్స్ట్ థింగ్, పేరెంట్స్ కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. తర్వాత స్లో లెర్నర్స్కి మేము అడిషనల్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళకి క్లాసులు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో టీచర్స్ స్టూడెంట్ కాంటాక్ట్ టైం ఎక్కువగా ఉండడం వల్ల స్టూడెంట్స్ చాలా దే ఆర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటారు. తర్వాత ఎక్సలెంట్ రీసెర్చ్ యాక్టివిటీస్ కూడా బాగా జరుగుతూ ఉంటాయి గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో. దాంతో టీచర్ ఎప్పుడు కూడా రీసెర్చ్ యాక్టివిటీస్ ఎప్పుడైతే ఉన్నాయో టీచింగ్ కూడా బాగుంటుంది. సో బోత్ టీచింగ్ అండ్ రీసెర్చ్ దే గో టుగెదర్ ఇన్ గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ. నెక్స్ట్ వీ హ్యావ్ ఎక్సలెంట్ లైబ్రరీ. గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో మాకు లైబ్రరీ ఉంది. అండ్ స్టూడెంట్స్ అందరికి కూడా అన్ని బుక్స్ దొరుకుతాయి, లేదంటూ ఉండదు. సో ద మేనేజ్మెంట్ ఈజ్ వెరీ పర్టికులర్. అసలు ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ నెంబర్ 1. అంచేత స్టూడెంట్ ఎక్కడ ఇబ్బంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ల్యాబొరేటరీలో క్లాస్ వర్క్ ఎక్సలెంట్గా జరగడం, టీచర్ కోఆర్డినేషన్ బాగుంటుంది. ఈ మెంటార్ మెంటీ సిస్టమ్ ఒకటి బాగా జరుగుతూ ఉంటుంది. తర్వాత విజిటింగ్ ప్రొఫెసర్స్ ఎవరైనా యూనివర్సిటీకి మేము ఎవరి ప్రొఫెసర్స్ని ఇన్వైట్ చేసి లెక్చర్స్ అది ఇప్పిస్తూ ఉంటాం. నెక్స్ట్ రీసెర్చ్ కొలోకియం అని చెప్పి ఎవ్రీ 15 daysకి డిపార్ట్మెంట్లో ఇన్స్టిట్యూట్లో ఏమంటే మాస్టర్లు కానీ ఇటు పీజీ స్టూడెంట్స్ ఆర్ రీసెర్చ్ స్కాలర్స్ దే గివ్ లెక్చర్స్ ఆన్ దయర్ రీసెర్చ్ టాపిక్స్. రీసెర్చ్ ఎంతవరకు జరిగింది, ఏమవుతుంది, వాళ్ళ రీసెర్చ్ ప్రోగ్రెస్ ఏమిటి, అది రీసెర్చ్ కొలోకియం అనే దాంట్లో మేము డిస్కస్ చేస్తూ ఉంటాం ఎవ్రీ 15 daysకి. సో దట్ సమ్ టీచర్స్ దే గివ్ సమ్ సజెషన్స్ టు ది స్కాలర్, యూ కెన్ డూ లైక్ దిస్ ఆర్ ఇది ఎలా చేయవలసి, ఇలా అన్ని డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే పీజీ స్టూడెంట్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ప్రజెంట్ చేస్తూ ఉంటారు, రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్,
దానివల్ల ఏంటంటే డిపార్ట్మెంట్ ఇన్స్టిట్యూట్లో టోటల్ రీసెర్చ్ వర్క్ ఏం జరుగుతుంది, ఏం మేషర్ ఏం చేస్తున్నారు, ఏ స్టూడెంట్ ఏం చేస్తున్నారు, ప్రాజెక్టులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది చాలా చక్కటి సిస్టమ్ ఉంది ఇక్కడ. సో దేర్ బై ది ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుందంటే పక్క హెక్టిక్ ప్రోగ్రామ్స్తో ఒక ఇండస్ట్రీ లాగా వెళ్తూ ఉంటుంది. ఒక బీఫామ్ గ్రాడ్యుయేట్ ఆఫ్టర్ బీఫామ్ వాడు ఫుల్ఫిల్డ్గా సబ్జెక్ట్లో తరువుగా ఉంటాడు. సో ఈ టైప్ ట్రైనింగ్ గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఇస్తుంది. వీ టేక్ ఎవ్రీ కేర్ ఆఫ్ ది స్టూడెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ హిస్ ఎడ్యుకేషన్, కౌన్సిలింగ్ అండ్ ఫైనల్గా వీ ప్రొవైడ్ ప్లేస్మెంట్స్ ఆల్సో. వాళ్ళకి సలహా ఇవ్వడం, కౌన్సిలింగ్ చేయడం అది చేస్తూ ఉంటాం. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ గీతం యూనివర్సిటీ. కొంతవరకు అయితే సార్ కెరీర్ పరంగా చూసుకుంటే అయితే ఫార్మసీకి మంచి ఆప్షన్గా ఎప్పుడు గుర్తించలేదు సార్. ఇప్పుడు మంచి టైం వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అండ్ ఈ విషయంలో గీతం ఎలాంటి హెల్ప్ చేయనుంది? డెఫినెట్గా ఫార్మసీ ప్రొఫెషనల్స్ యొక్క ప్రాస్పెక్ట్స్ చాలా బాగున్నాయమ్మా ఇప్పుడు. ఎందుకంటే ఈ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో ఆ టీంలో ఫార్మసీ ప్రొఫెషనల్ చాలా అవసరంగా గుర్తించింది గవర్నమెంట్ ఇప్పుడు. అందుచేత ఫార్మసీ ప్రొఫెషనల్స్ పేషెంట్ కేర్ సిస్టంలో ఫార్మసిస్ట్ రోల్ చాలా ఉంది. అలాగే ఫార్మాడీ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ బీ ఫార్మసీ లాగే ఫార్మాడీ అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ 6 years ప్రోగ్రామ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది. ఆల్రెడీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఆల్రెడీ మొదలుపెట్టే. మేము కూడా వీఆర్ ఆల్సో గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఈజ్ ఆల్సో ప్రపోజింగ్ టు స్టార్ట్ ఫార్మాడీ ప్రోగ్రామ్ షార్ట్లీ. We have excellent medical college in the campus, Geetham Institute of Medical Sciences Education Research. And వాళ్ళతో ఎందుకంటే ఫార్మా డి ప్రోగ్రామ్కి మెడికల్ కాలేజ్ అవసరం ఉంటుంది. ఇది 6 years ప్రోగ్రామ్, మోస్ట్లీ క్లినికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇది. ఎక్కువ హాస్పిటల్స్లో ఆన్ పార్ విత్ డాక్టర్స్ వాళ్ళతో పాటు ఈ రౌండ్స్లో పార్టిసిపేట్ చేయడం, ఈ డాక్టర్స్తో వెళ్ళినప్పుడు ఒక పేషెంట్తో డిస్కషన్ జరుగుతున్నప్పుడు అక్కడే థరో డిస్కషన్. సో ఇటు ఫార్మసీగా తను నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. సబ్జెక్ట్ అంతా కూడా పేషెంట్ ఓరియంటెడ్, క్లినికల్ ఓరియంటెడ్గా ఉంటుంది ఫార్మాడీ ప్రోగ్రామ్. సో ఫ్యూచర్లో ఫార్మసీకి చాలా మంచి భవిష్యత్తు ఉన్నది. ఆ తర్వాత మేము బీఫామ్ ప్రోగ్రాంలో కూడా ఎలెక్టివ్స్ అని కొన్ని కొత్తగా యాడ్ చేసాం. యూజువల్గా ఏమిటంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక కోర్సుని సిలబస్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ సిలబస్ ప్రకారం మేము క్లాసులు చెప్తూ ఉండాలి. ఇన్ టోటల్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్, అదర్వైజ్ యూ డోంట్ గెట్ అప్రూవల్. అది కాకుండా ఒక 15% లెవరేజ్ ఉంటుంది. అడిషనల్గా యూ కెన్ యాడ్ సమ్ కోర్సెస్ సో దట్ ఇఫ్ యూ ఫీల్ దట్ ది స్టూడెంట్ విల్ బెనిఫిట్ బై దిస్ ప్రోగ్రామ్, వీ విల్ సర్టన్లీ యాడ్ దోస్ ప్రోగ్రామ్స్ అండ్ వీ కాల్ దెమ్ యాజ్ ఎలెక్టివ్స్. అది బీఫామ్లో మేము కొన్ని ఎలెక్టివ్స్ని పెట్టాము. దాంతో స్టూడెంట్ ఎడిషనల్గా బెనిఫిట్ అవుతూ ఉంటాడు కొన్ని కోర్సెస్ అవి. ఇఫ్ ది స్టూడెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మార్కెటింగ్, ఫార్మా మార్కెటింగ్, ఆ ఎలెక్టివ్ తీసుకుంటాడు. అలాగే క్లినికల్ స్టడీస్ ఏమైనా చేయాలంటే అది చేస్తూ ఉంటాడు. దానివల్ల ఏంటంటే ఫార్మసీ ప్రొఫెషనల్స్కి అన్ని రకాల మేము ట్రైనింగ్ ఇస్తాం. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఏ రా మెటీరియల్ని డ్రగ్గా మార్చడం, ఏ ట్యాబ్లెట్ ఆర్ క్యాప్సూల్ ఆర్ సస్పెన్షన్, ఎమల్షన్, అలా ఒక ట్రైనింగ్ ఇస్తాం. ఆ మెటీరియల్ ఎలా పనిచేస్తుందో స్టడీ చేయడానికి ఫార్మకాలజీ అనే సబ్జెక్ట్లో we test these materials. ఎనాలిసిస్లో అసలు ఆ డ్రగ్లో మెటీరియల్ ఉందా లేదా, యాక్చువల్ డ్రగ్ ఉందా లేదా అని పక్కా అనాలిసిస్ అవి చేయడానికి గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వెరీ రీసెంట్ వెరీ ఎక్విప్మెంట్ ఫర్ అనాలిసిస్ లైక్ హెచ్పిఎల్సి, ఎల్సిఎంఎస్, ఇటువంటి ఎక్విప్మెంట్ అంతా గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో ఉంది. అండ్ ఆల్సో ఇంటర్ డిసిప్లినరీ యాక్టివిటీస్ కూడా మేము ఈ గీతం యూనివర్సిటీ చేస్తూ ఉంటుంది. అంటే సైన్స్ డిపార్ట్మెంట్స్ టీచర్స్తో ఫార్మసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ పెట్టడం, అలాగే మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కొన్ని సైన్స్ కాలేజీలో ఉంటూ ఉంటాయి. అండ్ కొలాబరేటివ్ వర్క్ లాగా ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ అది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఫార్మసీ ప్రొఫెషన్కి చాలా చక్కటి భవిష్యత్తు ఉంది, ఫ్యూచర్ ఉంది ముందు. యా సార్, ఇప్పుడు చెప్తున్నారు మీరు ఫార్మసీకి మంచి ఫ్యూచర్ ఉంది అని. అయితే ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఫార్మసీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది సార్? ఫార్మా హబ్ అని హైదరాబాద్లో. సో మోస్ట్ ఆఫ్ ది డ్రగ్స్, మోర్ దెన్ 65% ఆఫ్ మెడిసిన్స్ ఆర్ డ్రగ్స్ వీఆర్ ఎక్స్పోర్టింగ్. ఫార్మా ఇంగ్రీడియంట్స్ అంటే ఏపీఐఎస్ అంటారు, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్లో. ఇప్పుడు దివీస్ ల్యాబొరేటరీస్ వాడు ఎంత ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు.
డ్రగ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఫార్మసీ ప్రొఫెషనల్స్ మేము అన్ని రకాల ట్రైనింగ్ ఇస్తాం టు సింథసైజ్ ది మాలిక్యూల్ అండ్ టు సీ ది టు ఫైండ్ అవుట్ ది to do the analysis of the active ingredients, find out the potential or activity of the drug. అన్ని రకాల మేము ట్రైనింగ్ ఇవ్వడంతో ఫార్మసీ ప్రొఫెషనల్ అన్ని రకాలుగా సూట్ అవుతాయి. ఇన్ ఏ ఫార్మా ఇండస్ట్రీ, యాజ్ ఎ ప్రొడక్షన్ కెమిస్ట్, యాజ్ అన్ అనలిస్ట్, యాజ్ అ ఫార్మకాలజిస్ట్ ఆర్ క్లినికల్ టెక్నికల్ మ్యాన్, ఇలా అన్ని రకాలుగా మేము ఇవ్వడంతో ట్రైనింగ్ ఇవ్వడంతో ఫార్మసీ ప్రొఫెషనల్స్కి ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంది. తర్వాత మన ఆంధ్ర స్టేట్స్, యాజ్ యూ ఆస్క్ మీ, ఆంధ్ర స్టేట్స్లో కూడా ఫార్మా హబ్ ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ కదా. హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఫార్మా సిటీ, ఎన్నో కంపెనీలు ఫార్మా కంపెనీలు రావడం. మన ఇండియాలోనే మోర్ దెన్ 3,000 ఫార్మా కంపెనీస్ ఉన్నాయమ్మా, అండ్ మోర్ దెన్ 10,000 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇన్ ది ఫార్మా సెక్టర్ ఇన్ ఇండియా. సో ఈ తెలుగు స్టేట్లో కూడా ఫార్మా భవిష్యత్తు చాలా బాగుంది, ప్రాస్పెక్ట్స్. ఎస్ సార్, ఇప్పుడు చెప్పండి సార్, యాజ్ ఎ హెచ్ఓడి మీరు స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి ఇచ్చే సలహా ఏంటి సార్? యాజ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అండ్ వాట్ ఐ సీ ఈజ్ మెనీ ఆఫ్ ది పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ని సాధారణంగా ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చదివించాలని అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా అందరూ కూడా దానికే ప్రిపేర్ అవుతూ ఉంటారు. మన మిగతా అదర్ సబ్జెక్ట్స్ మనం లైక్ ఫార్మసీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, లైక్ ఫుడ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, ఎక్సలెంట్ కోర్సెస్ ఉన్నాయమ్మా. అది వీటి మీద అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటాము. మేము చదువుకునే రోజుల్లో హైయర్ ఎడ్యుకేషన్, హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉండేది. అదేంటంటే 12th క్లాస్ అంటాం. 12th క్లాస్లో ఏంటంటే బోత్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. నాకు ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది, కాకినాడ మెకానికల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. మా చిన్నప్పుడు మాకు అంత అవేర్నెస్ లేదు, మాకు తెలియదు. మా నాన్నగారు ఒక టీచర్, హెడ్ మాస్టర్, ఆయన ఇంజనీరింగ్లో సీట్ వచ్చిందంటే వెళ్ళి జాయిన్ అయ్యాం. ఆ ఇంజనీరింగ్ కోర్స్ చేస్తున్నాం, 1 month అయినది. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం నుంచి ఒక లెటర్ వచ్చింది ఇన్ఫార్మింగ్ మీ దట్ యు గాట్ అన్ అడ్మిషన్ ఇన్ బీఫామ్. అంటే ఆ బీఫామ్తో సరే అని మా నాన్నగారు వచ్చారు, వచ్చి ఇదిగో నీకు ఇంజనీరింగ్ వద్దయ్యా, నువ్వు ఫార్మసీకి వెళ్దు కానీ అంటే, సరే నాకు తెలియదు, వీ డోంట్ నో విచ్ కోర్స్ ఈజ్ బెస్ట్. సో ఇంజనీరింగ్ మానేస్తా. ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు, ఇదేంటో ఇంజనీరింగ్ చాలా మంచిది, మెకానికల్ ఇంజనీరింగ్, వై ఆర్ గోయింగ్ టు ఫార్మసీ ప్రోగ్రామ్ అని ఆయన అంటే, లేదండి మేము ఫార్మసీకి వెళ్తాం ఆంధ్ర యూనివర్సిటీ అంటే, ఆయన మా సర్టిఫికేట్లు అన్నీ ఇచ్చేసారు. దాంతో మేము వీ కేమ్ టు ఆంధ్ర యూనివర్సిటీ అండ్ జాయిన్ ఇన్ ఫార్మసీ. ఇప్పుడు ఇనీషియల్గా ఫార్మసీ ప్రోగ్రామ్ అంటే ఎవరికి తెలీదు, మాకు ఎవరికీ తెలియదు. ఎందుకు చేరాంరా బాబు అని ఒక 6 months చాలా డిస్టర్బ్డ్గా ఫీల్ అయ్యా. తర్వాత ఐ గాట్ అండ్ నేను ఫార్మసీ పూర్తి చేశాను, బీఫామ్ అయినది, ఎంఫామ్ అయినది, అండ్ ఆల్సో ఐ హ్యావ్ డన్ మై PhD program in Andhra University. And fortunately, I got a position as an assistant professor. I have grown to assistant, associate professor, and principal of pharmacy college. And also for a few brief time, I worked as a pro-vice chancellor. అది మనం ఏ కోర్స్ తీసుకున్నాను, మా అడ్మిషన్ కానీ మా పేరెంట్స్ పిల్లలు వస్తూ ఉంటారు. మెడిటేషన్ అంటే ఏంటంటే ఒక చోట ఐసోలేటెడ్గా కూర్చొని కళ్ళు మూసుకుని ఉండడం కాదు. వీ హ్యావ్ టు పాండర్ వీ హ్యావ్ టు గో ఇన్ టు ది సబ్జెక్ట్. ఫార్మసీ అన్న ప్రోగ్రామ్ అవేర్నెస్ లేక, సరైన అవేర్నెస్ లేక ఫార్మసీ ప్రోగ్రామ్ అంటే సెకండరీగా చూస్తున్నారు, మోస్ట్లీ మెడిసిన్కి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ. గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ గురించి విలువైన సమాచారం అందించారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 News.